అక్క, నువ్వు ఏ ఉద్దేశంతో నన్నిక్కడికి తీసుకొచ్చినా ఇదే నేను పుట్టినిల్లు. నానమ్మ, తాతయ్య, నువ్వు మీరంతా నా వాళ్ళు. నా వాళ్లతో నేను నా ఇంట్లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. సమంత, నువ్వు వర్షం తీసుకురావడం ఏంటి? నేనేం కలగనటం లేదు కదా. ఇది కల కాదు నాని, నువ్వు చూస్తున్నది నిజమే. వర్షని నేనే స్వయంగా ఇంటికి తీసుకొచ్చాను. ఏ తీసుకురాకూడదా? ఎందుకు తీసుకురాకూడదు? కానీ వర్ష ఏంటో, తన మనస్తత్వం ఏంటో నీకు పూర్తిగా తెలుసు కదా. తెలిసి నువ్వెందుకు తీసుకొచ్చావా అని వదిన ఆశ్చర్యపోతోంది. ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది గ్రాని? వర్ష ఇంటికి కొత్త మనిషి కాదు కదా, బాగా తెలిసిన మనిషి. నాని ఎక్కువగా ఇష్టపడే మనిషి. అలాంటి మనిషిని తీసుకొస్తే నాని సంతోషించాలి గాని ఎందుకు ఆశ్చర్యపోవాలి? అది సరేనే, కానీ వర్ష నీడను కూడా నువ్వు భరించలేవు కదా. అలాంటిది నువ్వే వర్షను ఇంటికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా కారణం ఏదో ఉండే ఉంటుంది. అదేంటో ముందు చెప్పు. అదేంటి నాని అలా అడుగుతున్నావు? మన ఇంట్లో షష్ఠి పూర్తి ఫంక్షన్ ఉంది కదా, మరి ఆ ఫంక్షన్కి వర్ష రాకపోతే ఎలా? అందుకే తీసుకొచ్చాను. ఎంత మంచి పని చేశావే, ఈ ఫంక్షన్కి వర్షం తీసుకొచ్చావా. నిజంగా ఇన్ని రోజులు నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీకింత మంచి మనసుందని ఊహించలేకపోయాను. నిజంగా ఈ ఫంక్షన్కి వర్ష రావాలి. వర్ష ఇక్కడే ఉండాలి. నేను చెయ్యలేని పని నువ్వు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గ్రాని, ఏంటి సమంత నువ్వు చేసిన పని? వర్ష గురించి నువ్వు ఇంత గొప్పగా ఆలోచించడం ఏంటి? అది నీ జీవితంతో ఎలా ఆడుకుందో నువ్వు మర్చిపోయావా? నువ్వు చేసిన తెలివి తక్కువ పని వల్ల వంశీ నీకు శాశ్వతంగా దూరం అవుతాడు. అది నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? నువ్వు ఇదడగడానిక ఇక్కడికి తీసుకొచ్చావు. కానీ నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేసావు గ్రాని. నేనే పని చేసినా దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. అది అర్థం చేసుకునేసరికి అవతల వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. వర్షని ఇంటికి తీసుకొచ్చాననే నీకు కనిపిస్తుంది, కానీ ఎందుకు తీసుకొచ్చానో నీకు చెప్పలేదు కదా. లోపలికి వెళ్ళాక చెప్తాను, పద. అమ్మ వర్ష, నువ్వు ఈ రోజు ఇలా ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అందులోనూ సమంత నిన్ను తీసుకురావటం మరీ ఆనందంగా ఉంది. అవునానమ్మా, సమంత ఎంతో పెద్ద మనసు చేసుకుని నన్ను ఈ ఫంక్షన్కి తీసుకొచ్చింది. మీ అందరితో కలిసి ఉండేలా చేసింది. అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వర్ష ఎంత గొప్పగా ఆలోచిస్తుందో చూసావా నాని? మనతో కలిసి ఉండడం తనకి ఎప్పుడు ఆనందమే. మరి నువ్వేమంటావు నాని? నేనేమంటానే, వర్ష మనకు పరాయిది కాదు కదా. అలా అని ఇంటి మనిషి కూడా కాదు కదా వదినా. తను రాణి చెల్లెలు, మీ దయతో చదువుకున్న మనిషి, ఈ ఇంటి మనిషిని తన వైపు తిప్పుకున్న మనిషి. అలాంటి మనిషి మనకి ఆత్మీయురాలు ఎందుకు అవుతుంది? చూడు మహి, ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అందులోనూ వర్ష ఏది కావాలని చేయలేదు. నువ్వు వర్ష గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు. వర్ష పరాయిది అని నువ్వంటున్నావు, కానీ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. వర్ష పరాయిది కాదు. అసలు వర్ష
వర్ష నా కూతురు పేరు పెట్టుకుంది. ఏ రోజైతే తను నాకు పరిచయం అయిందో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను ఆ అమ్మాయి మనింట్లో మనిషి అని. తన గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను. చాలా గొప్పగా చెప్పావు నాని. కానీ ఇప్పుడు వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన మనిషిగా కాదు, ఈ ఇంట్లో ఒక పని మనిషిగా. సమత, ఏం మాట్లాడుతున్నావు? వర్ష పని మనిషి ఏంటి? అవును నాని, నేను చేస్తున్న మొదటి ఫంక్షన్ కదా ఇది. తాతయ్యకి నీకు పెళ్ళి. ఈ షష్ఠి పూర్తి చాలా గ్రాండ్గా జరగాలని నేను అనుకుంటున్నాను. డబ్బులిచ్చే పనులు, బయట పనులన్నీ నేను చూసుకుంటాను. కానీ ఇంట్లో చాలా పనులుంటాయి కదా, అవన్నీ పనివాళ్ల మీద పెట్టి ఊరుకోనలేదు కదా నాని. అందుకే నమ్మకంగా పనిచేసే ఒక పని మనిషి కావాలని వర్షాన్ని తీసుకొచ్చాను. తను మన ఇంట్లో ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఒక పని మనిషిగానే ఉంటుంది. ఆ ఒప్పందంతోనే వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. పళ్ళు రాలగొడతాను. ఎవరు నేను పని మనిషి అంటున్నావు? తప్పేముందండి? మీ దయతో చదువుకున్న మనిషిని, మీ దయ మీద బతికే మనిషిని ఇప్పుడు మీకు జరగబోయే ఫంక్షన్లో ఇక్కడ పనులు చేస్తున్నాను కాబట్టి సమంతకు పని మనిషిలా కనిపించొచ్చు. కానీ నా వాళ్ల కోసం చేస్తున్నాను అన్న అభిమానం నాకుంటుంది. అది నాకు చాలు. ఈ విషయంలో మీరు సమంతను ఏమీ అనకండి. విన్నావుగా నాని, తానే అన్నింటికి ఒప్పుకొనొచ్చింది. సో వర్ష మన ఇంటికి మన మనిషిగా వచ్చిందని నువ్వు ఎక్కువ ఆనందపడకు. ఒక పని మనిషిగా వచ్చింది, అందుకైనా సరే తీసుకొచ్చానని సంతోషపడు. హే హాయ్ వంశీ, నువ్వొచ్చేంతసేపు అయింది? ఇప్పుడే కళ్యాణ్, ఫ్లైట్ ఈరోజు లేట్ అయింది, లేదంటే మార్నింగే వచ్చేసేవాడిని. తెలుసమ్మా, వంశీ వచ్చాడు, మా ఇద్దరికి కాఫీ తీసుకునిరా. అలాగే బాబు. ఏంటి వంశీ, ఢిల్లీ టూర్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది బ్రో. హెల్త్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ వెంటనే దొరికింది. మన హాస్పిటల్ గురించి, అక్కడ జరగబోయే ఫ్రీ ట్రీట్మెంట్ గురించి మొత్తం వివరించాను. ఈ హాస్పిటల్ నిర్మించడం వల్ల ఈ చుట్టుపక్కలున్న కొన్ని వేల మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం లభిస్తుందని డీటెయిల్గా చెప్పాను. ఇంత ఫెసిలిటీస్తో ఉచితంగా వైద్యాన్ని అందిస్తా అంటున్నారు. రియల్లీ గ్రేట్ అని మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. మన హాస్పిటల్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఢిల్లీ నుంచి వెంటనే క్లియర్ చేస్తా అన్నారు. సో ఇంకా మెడికల్ పరంగా హాస్పిటల్కి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. తీసుకోండి బాబు. కాఫీ తీసుకో. ఇప్పుడు ఈ హాస్పిటల్ తాలూకు ప్రోగ్రెస్ అంతా నువ్వే చూసుకుంటున్నావు. నాకెంతో బర్డెన్ తగ్గించావు. ఈ విషయంలో నేను నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. భలేవాడివి కళ్యాణ్. పేద ప్రజల కోసం ఉచితంగా హాస్పిటల్ కట్టించాలి, ఉచితంగానే ట్రీట్మెంట్ చేయాలి అని ఎంత పెద్ద మనసుతో నువ్వు ఆలోచించావు. ఆ ఆలోచన రావడమే గొప్ప అనుకుంటే దాన్ని ఆచరణలో పెట్టి ఇంతవరకు తీసుకురావడం ఎంత కష్టమో నాకు తెలుసు. మరి నువ్వు చేసే మంచి పనిలో నన్ను కూడా సహాయం చేయమని అడిగావు. చెడు చేయాలంటే ఆలోచించాలి కానీ మంచి సాయం చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. ఇది నాకు దొరికిన ఒక అదృష్టం అని అనుకుంటాను. చాలా థ్యాంక్స్ వంశీ. సరే వంశీ, హాస్పిటల్లో ఒక సర్జరీ ఉంది, నేను చూసుకుని మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి లంచ్ చేస్తాం. వస్తాను వంశీ. బాయ్.
వర్ష కనిపించట్లేదేంటి? అప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయిందా? తులసమ్మా, సీత కనిపించట్లేదేంటి? లేదు బాబు, ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? ఏ ఊరు? విశాఖపట్నం వెళ్ళింది బాబు. విశాఖపట్నమా? విశాఖపట్నంలో ఎవరూ లేరు కదా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? అదే, తన స్నేహితురాలు పెళ్ళుందంట బాబు. ఆ పెళ్లి చూసుకుని వస్తానని చెప్పి కళ్యాణ్ బాబు గారి దగ్గర పర్మిషన్ తీసుకునే వెళ్ళింది బాబు. వర్ష వైజాగ్ వెళ్ళిందా? నాకు తెలియని ఫ్రెండ్స్ వర్షకి వైజాగ్లో ఎవరున్నారు? గ్రాని, ఏంటి గ్రాని? ఏంటని అడుగుతున్నావేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? అసలు ముందు వెనక ఆలోచించే చేస్తున్నావా? నీ తొందరపాటు పని వల్ల నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? ఇప్పుడు నేనేం చేశానని నువ్వు ఇంతగా టెన్షన్ పడుతున్నావు గ్రాని? ఇంకేం చెయ్యాలి? ఆ వర్షాన్ని ఇంటికి తీసుకొచ్చి ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థమవుతోందా? అది పని మనిషిలా వస్తానని చెప్తే నువ్వు ఒప్పుకొని తీసుకొచ్చాడువేనా? పనివాళ్లు కావాలంటే ఓ 100 మందిని నేను పెట్టేదాన్ని. అన్ని పనులు వాళ్లే చూసుకునేవారు. ఇంతోటి వర్ష వచ్చి మన ఇంట్లో పని చేయక్కర్లేదు. పని మనిషిగా వస్తానని చెప్పింది వర్ష కాదు గ్రాని. పని మనిషిగా రా అని వర్షకి చెప్పింది నేనే. ఆ కండిషన్ పెట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ పని మనిషిని చేశాను. అదే సమంత, ఎందుకు చేశావని అడుగుతున్నాను. చూడు గ్రాని, ఒక మనిషిని దూరంగా పెడితేనో ఆ మనిషిని దూరంగా నెట్టేస్తేనో వాళ్ళు విడిపోతారని నువ్వు ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది. గ్లోబ్ మొత్తం అరిచేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ఉంటుంది. టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక ఓల్డ్ ఐడియాలు వేయడం ఎంతవరకు పనిచేస్తాయి చెప్పు? అంటే ఇప్పుడు నువ్వేదో గొప్పగా ఆలోచించానో అనుకుంటున్నావా? వర్షాన్ని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చినా వదిన దాన్ని ఈ ఇంటి మనిషిగానే చూస్తుంది. తను మన నెత్తినెక్క ఆడుతుంది. తర్వాత నీ జీవితానికి ఎసరు పెడుతుంది. అది నువ్వెందుకు ఆలోచించడం లేదు? చూడు సమంత, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అదెప్పుడూ తప్పు కాదు. అది నువ్వు ముందు తెలుసుకో. కోపం తెచ్చుకోకు గ్రాని. నా ఆలోచన నీకు పూర్తిగా అర్థం కాలేదు. వర్ష మనకు దూరంగా ఉన్నంత వరకు, తను అజ్ఞాతంలో గడుపుతున్నంత వరకు వంశీ నాకు దూరం అవుతూనే ఉంటాడు. వర్షకి నేను చెప్పి వంశీని పంపించని చెప్పినా వంశీ వచ్చి ఏం చేస్తున్నాడు? అందరి ముందు నా పరువు తీసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వర్షకే దగ్గరవుతున్నాడు. అందుకే బయటుంటే వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాం. వర్ష మంచిగా నటిస్తూ వంశీని నాకు దూరం చేస్తుంది. అందుకే వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. వర్ష ఎక్కడుంటే వంశీ అక్కడే ఉంటాడు. ఈ ఫంక్షన్కి వంశీ కూడా వస్తాడు. నేను ముందుంటాను కాబట్టి వర్ష ఎలాంటి నాటకాలు ఆడదు. ఈ ఇంట్లో వర్ష స్థానం ఏంటో వంశీ తెలుసుకుంటాడు. వంశీ జీవితంలో నా స్థానం ఏంటో వర్ష తెలుసుకుంటుంది. నా వంశీని ఆ వర్షయే అప్పగిస్తుంది. అది చేయడానికే వర్షాని ఇంటికి తీసుకొచ్చాను. అంతేకాని ఆ అభిమానంతో కాదు. అమ్మ సమంత, నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వేమీ తెలియనట్టు అమాయకంగా నా మాట వింటుంటే నేను నా చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించొచ్చు అనుకున్నాను. కానీ నువ్వింత కన్నింగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. చూడు సమంత, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది అనుకోకు. నువ్వు వర్షాన్ని ఇంట్లో పని మనిషిని చేశావంటే వంశీ ఒప్పుకుంటాడనుకుంటున్నావా? మరింత గొడవ పెడతాడు. గ్రాని, అది ఆలోచించకుండా ఉండడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. వర్ష ఇక్కడుందని వంశీ ఇక్కడికొస్తాడు. తనేమైనా గొడవ పెడితే వర్ష వంశీని అడ్డుకుంటుంది. అప్పుడు అందరి ముందు వంశీని తిడుతుంది. నా ముందే వర్ష అలా అవమానిస్తే వర్ష మీద వంశీ మనసు విరిగిపోతుంది. అప్పుడు వంశీ నా సొంతమవుతాడు. మీ ఇద్దరు ఒక్కటైతే నేనేమవ్వాలి?
వంశీ నీ జీవితంలోకి వచ్చాడంటే ఈ ఇంట్లో నా స్థానం పోతుంది. తెలివైన వాళ్ళు మంచివాళ్ళు మీతో ఉండకూడదు. నేను ఉండనివ్వను. నువ్వంత ప్లాన్ వేస్తే నా ప్లాన్లో నేనుంటానే. ఏమైంది? ఎంత పిచ్చి పని చేసావు వర్ష. సమంతని వంశీని కలపడానికి నువ్వు ఈ ఇంటికి ఒక పని మనిషిగా వచ్చావా? అది కూడా బుద్ధి లేకుండా. కండిషన్ పెడితే అసలు నువ్వెలా ఒప్పుకున్నావే? ఇంతవరకు నువ్వు చేసిన త్యాగం చాలు. నాకు నువ్వు సమంత మీ ఇద్దరు ఈ ఇంటి మనవరాళ్లే. మీ ఇద్దరు నా ఇంట్లో మహారాణుల్లా ఉండాలి. అంతేకాని సమంత గొప్పగా ఉంటూ నువ్వు ఒక పని మనిషిగా ఉంటే నన్ను ఎలా తట్టుకోమంటావే? ఇంకా నువ్వు ఏ త్యాగం చెయ్యొద్దు. నిజమేంటో నేను అందరికీ చెప్పేస్తాను. వద్దు నానమ్మ, వద్దు. చెప్పాను కదా అక్క జీవితం నిలబెడతానని. తన జీవితం నిలబెట్టాకే నిజం చెబుదామని. మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు అడుగుతున్నావు నానమ్మ? ఏం మాట్లాడుతున్నావు వర్ష? అసలు నీ భవిష్యత్ ఏమవుతుందో నీకు అర్థం అవుతుందా? మా రెండు కళ్ళల్లోని ఒక కంట్లో చిచ్చు పెట్టి ఇంకో కంటికి ఆనందాన్ని ఎలా ఇవ్వమంటావు? నానమ్మ, అక్క వంశీకి దగ్గరైతేనే ఆనందంగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా వర్ష? వంశీ ప్రేమించింది నిన్నే. వంశీ తప్పిస్తున్నది నీకోసం. నీకోసం ఆలోచించే వంశీని నువ్వెలా దూరం చేసుకుంటావు? సమంతకు ఎలా దగ్గర చేయగలుగుతావు? వంశీ ఎప్పుడో చెప్పాడు కదా, భార్య అంటే స్థానం మనసులో ఉండాలి అని. అప్పుడే జీవితాంతం కలిసి నడవగలుగుతుంది. మరి వంశీ మనసంతా నువ్వు ఉన్నప్పుడు నిన్ను కాదని వంశీ సమంతకి ఎలా దగ్గర చేస్తావు? ముందుగా ప్రేమించుకున్నది మీ ఇద్దరు. ఈ విషయంలో మీ తాతయ్య కూడా మీకే సపోర్ట్ చేశారు కాబట్టి నిజాన్ని చెప్పి మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను. నానమ్మ, అదే జరిగితే అక్క తట్టుకోగలదా? ఇప్పటికే తను నన్ను శత్రువులా చూస్తుంది. చివరికి తన చెల్లెలే తనని ఇంత మోసం చేసింది అని తెలిస్తే అక్క ఏమైపోతుంది? ఏమీ అయిపోదు. సమంత కోపంలో ఉంటుంది, కొన్నాళ్ళు బాధపడుతుంది, తర్వాత తన అర్థం చేసుకుంటుంది. తను బాధపడుతుందని ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోనే. ఇప్పుడే నిజం చెప్పేస్తాను. నానమ్మ, వద్దు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. వద్దు, నేను చెప్పేస్తాను. నన్ను వదులు. ప్లీజ్ నానమ్మ. నేను చెప్పేస్తాను. చూడు నానమ్మ, ఎన్నేళ్ళు నా వాళ్ళెవరో తెలియకుండానే పెరిగాను. కానీ ఇప్పుడు నువ్వు, తాతయ్య, అక్క ఇలా నా వాళ్ళందరూ ఉన్నారు. అక్క నాకు ఈ కండిషన్ పెట్టినప్పుడు నేను ఆనందంగా ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నువ్వు వచ్చి ఫంక్షన్కి రమ్మని పిలిచావు. ఎలా రావాలో అర్థం కాక రాలేను అని చెప్పాను. కానీ అక్కే వెతుక్కుంటూ వచ్చి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మీ ఇద్దరి షష్ఠి పూర్తిని చూసే గొప్ప వరాన్ని నాకు ప్రసాదించింది నానమ్మ. నా కళ్ళ ముందు నా చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకెంత ఆనందంగా ఉంటుంది చెప్పు. అలాగే ఈ ఫంక్షన్ కి వంశీ కూడా వస్తాడు. ఈ ఫంక్షన్ పూర్తయ్యేలోగా వంశీని, అక్కని ఒక్కటి చేస్తాను. తర్వాత అందరికీ నిజం చెప్పేద్దాం. ఆ తర్వాత అంత ఆనందమే ఉంటుంది నానమ్మ, అంత ఆనందమే ఉంటుంది. అంతవరకు దయచేసి నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టద్దు నానమ్మ.
ఏం చేసైనా సరే వంశీని ఈ ఫంక్షన్కి రాకుండా ఆపాలి. అప్పుడే నేననుకున్నది జరుగుతుంది. వంశీని మాత్రం ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి. సూర్యం గారు, కార్డ్ చాలా బాగుంది కదా, చూడండి. ఇది నీ షష్ఠి పూర్తికి వేసిన శుభలేఖరా, దాన్ని అలా చించకూడదు, అశుభం. నీ నీడను కూడా నేను భరించలేను. అలాంటి నీ చేతిని శుభలేఖ తాకింది, దాన్ని నేనెందుకు వదిలేస్తాను? అది అశుభమైనా సరే చించి ముక్కలు చేస్తాను.